ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తి ఎవరు? ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ లో జనాలు ఫుడ్ బదులుగా మట్టి తింటున్నారు. మరి మీరు ఎయిర్ ని ఎప్పుడైనా చూసారా కళ్ళుతో? ఒక దేశంలో మంకీ బోర్డర్ క్రాస్ చేసిందని జైల్లో పడేశారు. సైన్స్, హిస్టరీ మరియు రియల్ లైఫ్ తో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ చాలా షాకింగ్ గా ఉంటాయి. ఈ రోజు మనం చూడుపై 19 ఫ్యాక్ట్స్ మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నాయి. హలో గైస్, నా పేరు శేఖర్. మరి మీ అందరికీ ఒక గొప్ప సల్యూట్. నంబర్ 19, మన డైలీ ఫుడ్ వేస్ట్ చేస్తాం, కానీ ప్రపంచంలో కొన్ని ప్లేసెస్లో బేసిక్ ఫుడ్ కూడా దొరకదు. క్యారిబియన్లో ఒక పూర్ రీజన్ ఉన్నది. అక్కడ జనాలు మట్టిని వెజిటేబుల్ ఆయిల్తో మిక్స్ చేసి కేక్ లాగా తయారు చేస్తారు. వాటిని సన్లో డ్రై చేసి తర్వాత తింటారు. ఆ రొట్టి వాళ్ళకి సర్వైవల్, కానీ హెల్త్కి చాలా డేంజరస్. కానీ హంగర్ ముందు చాయిస్ ఉండదు. ఇది మనకు ఒక రిమైండర్, మన దగ్గర ఉన్న ఫుడ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అని. నంబర్ 18, సాధారణంగా ఎలక్ట్రిక్ బోర్డులు ఉంటుంది, కానీ ఇండియాలో ఒక మనిషి బాడీ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందంటే నమ్ముతారా? మోహన్ అనే వ్యక్తి ఒక యూనిక్ కేస్. తన బాడీలో నేచురల్ గా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని రిపోర్ట్ చెబుతున్నాయి. సైంటిస్ట్ టెస్ట్ చేశాక అతను వైరస్ లేకుండా బల్బ్ ని లైట్ చేయగలిగాడు. డ్రిల్ మెషిన్ ని కూడా కొన్ని సెకండ్ రన్ చేసింది. నంబర్ 17, మీరు చాలాసార్లు 5 స్టార్ 7 స్టార్ హోటల్ కిచెన్ చూసే ఉంటారు, కానీ మీకు తెలుసా వాళ్ళు అతిపెద్ద కిచెన్ ఎక్కడ ఉంది? అది పంజాబ్ లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. ఈ కిచెన్ లో ఢిల్లీ లక్షల మందికి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. వాలంటీర్స్ అవర్స్ గా పనిచేస్తారు, అది కూడా వితౌట్ ఎనీ పేమెంట్. మీరు చేయగలరా? అందరూ సేమ్ ప్లేస్ లో కూర్చొని తింటారు. నో రిచ్, నో పూర్. ఇది ఈక్వాలిటీకి ఒక రియల్ ఎగ్జాంపుల్. ఫుడ్ త్రూ హ్యుమానిటీ స్ప్రెడ్ అవ్వడం చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. నంబర్ 16, పిజ్జా అంటే మోడర్న్ ఫాస్ట్ ఫుడ్ అని అనుకుంటాం, కానీ దానికి ఒక రాయల్ బిగినింగ్ ఉంది. ఇటలీ క్వీన్ మార్గరెటా కోసం షెఫ్ ఒక స్పెషల్ పిజ్జా తయారు చేశారు. ఆ పిజ్జాలో కలర్స్ ఇటలీ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేశాయి. రెడ్ టొమాటో, వైట్ చీజ్, గ్రీన్ వెసిల్. ఆమెకి నచ్చడంతో అది మార్గరెటా పిజ్జా అని ఫేమస్ అయింది. ఇప్పుడు ప్రపంచంలో మిలియన్స్ మంది ఢిల్లీ తినే పిజ్జా ఒక క్వీన్ కోసం స్టార్ట్ అయింది. ఇది మీకు ముందు తెలుసా? దీనికోసం ఒక లైక్ చేయండి. నంబర్ 15, ఇది వినగానే ఫన్నీగా ఉంటుంది, కానీ రియల్ ఇన్సిడెంట్. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఒక మంకీ ఇండియా నుంచి క్రాస్ అయిందని రిపోర్ట్. ఆర్మీ దాన్ని క్యాప్చర్ చేసి జూలో పెట్టేశారు. హ్యూమన్ లో అనిమల్ కి అప్లై చేయడం చాలా వైడ్ కాన్సెప్ట్, కానీ బోర్డర్ అనే కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసింది. అనిమల్ కి అది అర్థం కాదు. నంబర్ 14, ప్రపంచంలో చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. దాంట్లో ఐరిష్ లాంగ్వేజ్ చాలా యూనిక్. ఆ లాంగ్వేజ్ లో డైరెక్ట్ గా ఎస్ ఆర్ నో అనే వాడే లేదు. మీరు ఆన్సర్ ఇవ్వాలంటే కంప్లీట్ సెంటెన్స్ తో రిప్లై ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఆర్ యూ కమింగ్ అంటే సింపుల్ గా ఎస్ కాదు, ఐఎమ్ కమింగ్ అని కంప్లీట్ గా చెప్పాలి.